Welcome my friends to the presence of the living God. నా ప్రియ స్నేహితులారా, జీవముగల దేవుని సాన్నిధ్యంలోనికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. My friends, you must know God has a plan for your life. నా స్నేహితులారా, మీ జీవితం పట్ల దేవుడు ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడని మీరు తెలుసుకోవాలి. He says, ఆయన అంటున్నారు, my ways are not your ways. నా యొక్క మార్గాలు మీ మార్గాలు వంటివి కావు. My thoughts are not your thoughts. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. Because your thoughts, your ways are all limited to the natural realm. ఎందుకంటే మీ ఆలోచనలు మీ మార్గాలన్నీ కూడా భౌగోళికమైన విధానాలతోనే పరిమితముగా ఉంటాయి. You always say, oh, this is my ability, I can go only so high. మీరేమంటారంటే, ఇదే నా సామర్థ్యం, ఇంత ఎత్తు వరకు మాత్రమే నేను రాగలను అంటారు. I can only become a clerk. నేను ఒక క్లర్క్ వరకు మాత్రమే రాగలను అనుకుంటారు. I can only become a teacher. లేకపోతే ఒక టీచర్ స్థాయి వరకే రాగలను అనుకుంటారు. I can't even become a headmaster. నేను హెడ్ మాస్టర్ గారిని కూడా కాలేను అనుకుంటారు. I can only get daily jobs. నేను ఎల్లప్పుడూ ప్రతిరోజు ఉద్యోగం మాత్రమే పొందుకుంటాను అనుకుంటారు. I can only have a one-room house. లేకపోతే ఒక్క గది ఉండే ఇల్లే నాకు ఉంటుందిలే అనుకుంటారు. My ability is only so much. నా సామర్థ్యం అంతవరకే అనుకుంటారు. That is what you think. అది మీ ఆలోచన విధానం. That is your thoughts. అది మీ ఆలోచనలు. But God says, కానీ ప్రభు అంటున్నారు, my thoughts are much higher. నా ఆలోచనలు మరి ఎక్కువ ఔన్నత్యంగా ఉన్నాయి. My plans for you are always unto good. మీ కొరకైన నా ఉద్దేశాలు ఎప్పుడు కూడా మేలుకరంగా To ఉన్నాయి. give you a future. మీకు భవిష్యత్తుని ఇవ్వడానికి, To have a future which is much higher than what you have planned. మీరు ఉద్దేశించిన దానికంటే బహు ఔన్నత్యం గల భవిష్యత్తును మీకు ఇవ్వడానికి. So he says కనుక ఆయన అంటున్నారు in Psalm 37, 4 and 5, 37వ కీర్తన 4, 5 వచనాల్లో, commit your ways to the Lord. నీ మార్గములన్నీ ప్రభువుకు అప్పగించండి. Say, Lord, not my way. చెప్పండి, ప్రభువా నా మార్గము కాదు, Let me walk in your way. నీ మార్గాల్లో నన్ను నడవనివ్వండి. Give me the desires of your heart. నీ హృదయ వాంఛలు నాకు అనుగ్రహించండి. That's what the Lord says. అదే ప్రభు అంటున్నారు. And in Psalm 32:8 he says, 32వ కీర్తన 8వ వచనంలో ఆయన అంటారు, I will instruct you. నేను నీకు బోధిస్తాను. I will show you the way in which you should go. నీవు ప్రయాణించవలసిన మార్గాన్ని నేను నీకు చూపిస్తాను. I will guide you with my eye. నేను నా యొక్క దృష్టితో నిన్ను నడిపిస్తాను. I will do it. నేను ఆ కార్యం చేస్తాను. I will do it. నేను దాన్ని చేస్తాను. My friend, God has a plan for you. నా స్నేహితులారా, ప్రభువు మీ పట్ల ఉద్దేశాన్ని గలవాడై ఉన్నాడు. But you commit your ways to the Lord. అయితే మీ మార్గాలు మీరు ప్రభువుకు సమర్పించుకోనండి. Just trust him. ఆయన యందు కేవలం నిరీక్షణ ఉంచండి. Do not lean on your own understanding. మీ సొంత అవగాహన మీద ఆధారపడవద్దు. Do not limit God concerning your life. మీ జీవితానికి సంబంధించి దేవునిని ఏమాత్రం అంతటితో పరిమితం చేయవద్దు. Do not look to human help alone. మానవ సహాయం కోసం మాత్రమే చూడవద్దు. Look to God. దేవుని వైపు చూడండి. He says in Psalm 46 and verse 10, 46వ కీర్తన 10వ వచనంలో ఆయన అంటారు, be still ఊరకుండుడి, and know that I am God. నేనే దేవుడు నన్ను తెలుసుకొనుడి. Know that I am God. నేనే దేవుడు నన్ను తెలుసుకొనుడి. You don't run around మీరు అటు ఇటు పరుగులెత్తవద్దు trying to do things. అవి ఇవి చేయడానికి. Exodus 14:14 నిర్గమకాండము 14:14 and 11, అలాగే 11వ వచనం he says, ఆయన అంటున్నారు, the Lord will fight your battles. ప్రభువే మీకోసం యుద్ధం చేస్తారు. You just keep quiet. మీరు మౌనంగా ఉండండి చాలు. You just keep quiet. That is good enough for me, says the Lord. ప్రభు అంటున్నారు, నువ్వు మౌనంగా ఉంటే నాకు అదే చాలు అంటున్నారు. I will fight your battles. నేను నీ యుద్ధం చేస్తాను. Today, my friend, ఈ రోజే నా స్నేహితులు, we have come to commit our ways to the Lord. మన మార్గాలన్నీ దేవునికి సమర్పించడానికి చేరివచ్చాను. Let us walk in the highways which God has planned for us. దేవుడు మన కొరకే ఉద్దేశించిన ఉన్నతమైన మార్గాల్లో మనం నడవడానికి ప్రయత్నం చేద్దాం. He is going to lift you up. ఆయన నిన్ను పైకి లేవనెత్తబోతున్నాడు. But how to climb from your way to God's way? అయితే నీ మార్గములో నుంచి దేవుని యొక్క మార్గానికి ఎలాగున ఎక్కాలి? What is the bridge? ఏమిటి వారధి? What is the ladder? అయితే మరి దానికి నిచ్చెన ఏమిటి? To go from your ways, man's ways, human ways, to God's ways. దేవుని యొక్క మార్గాల్లోనికి మానవుని మార్గాల నుంచి పైకెక్కాలంటే నిచ్చెన ఏమిటి? How can you go? ఎలా వెళ్ళగలవు? Let me tell you. చెప్పనివ్వండి నాకు. It is through the Holy Spirit. అది కేవలం పరిశుద్ధాత్మ ద్వారా. Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా. If you read the Bible,
బైబిల్ మీరు చదివినట్లయితే Paul says, పౌలు గారు అంటారు, I was in the Spirit, నేను ఆత్మలో ఉన్నాను, and the Holy Spirit lifted me up పరిశుద్ధాత్మ నన్ను పైకి లేవనెత్తారు, into the third heavens. మూడవ ఆకాశాన్ని తీసుకుని వెళ్ళారు. Holy Spirit lifts us up. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పైకి లేవనెత్తుతారు. He is one who lifts our spirit and makes us walk in heavenly places with Christ. మనల్ని మన ఆత్మలో పైకి లేవనెత్తి పరసంబంధమైన స్థానాలు క్రీస్తుతో కూడా నడిచే విధంగా చేస్తారు. To sit with heavenly places with Christ. క్రీస్తుతో కలిసి పరసంబంధమైన స్థానాల్లో ఆసీనులయ్యే విధంగా చేస్తారు. The Bible says in Ephesians 1:3, ఎఫెసీ 1:3 బైబిల్ ఏమని సెలవిస్తోందంటే, Blessed be the God and Father of our Lord Jesus Christ, who has blessed us with every spiritual blessing in the heavenly places in Christ, just as he chose us in him before the foundation of the world, that we should be holy and without blame before him in love. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతించబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును. ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. The Lord wants to lift us up ప్రభు మనల్ని పైకి లేవనెత్తాలని కోరుతున్నాడు. into the heavenly places పర సంబంధమైన స్థానాల్లోనికి with Christ, క్రీస్తుతో సమానము, to receive all the blessings that is in Christ. క్రీస్తులో ఉన్న ఆశీర్వాదాలన్నీ స్వీకరించడానికి. Yes, that is the power of the Holy Spirit. అవును, అదే పరిశుద్ధాత్మ యొక్క శక్తి. If you read 2 Corinthians 12 and verse 2, 2 కొరింథీ 12:2 మీరు చదివినట్లయితే Paul writes, అక్కడ పౌలు గారు ఈ రీతిగా రాస్తున్నారు, I know a man in Christ who 14 years ago, whether in the body I do not know or whether out of the body I do not know, God knows, such a one was caught up to the third heaven. క్రీస్తునందున ఒక మనుషుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడను, అతడు శరీరముతో కొనుకోబడునో నేను ఎరుగును, శరీరము లేక కొనిపోబడును నేను ఎరుగును, అది దేవునికే తెలియను. The Holy Spirit lifts us up. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని లేవనెత్తుతాడు. Our spirit is weak. మన ఆత్మ బలహీనమైనది. The Lord Jesus said in Matthew 26:41, మత్తయి సువార్త 26:41 ప్రభు చెప్పారు, the flesh is weak, ఆ యొక్క శరీరం బలహీనమైనది, but the spirit is willing. అయితే ఆత్మ సిద్ధమే. So if you are going to walk in the flesh, కనుక శరీరానుసారముగా ప్రవర్తిస్తే you'll be like the disciples in Gethsemane who were sleeping. గెత్సెమనేలో అలాగే నిద్రపోతూ ఉన్న శిష్యుల వలె ఉంటారు. But Jesus was in the spirit. అయితే యేసు ఆత్మలో ఉన్నారు. That's why he could overcome the temptation of the devil కనుకనైన అపవాది యొక్క శోధన జయించగలిగారు. and obey God and go to the cross. దేవునికి లోబడి సిలువకు వెళ్ళగలిగారు. Overcome the powers of the devil on the cross సిలువలో దుష్టుని యొక్క శక్తిని అంతటిని జయించారు. and rise up from death ఆ యొక్క మరణం నుంచి తిరిగి లేచారు. and go and sit on the right hand side of God Almighty. తిరిగి వెళ్ళి మరలా సర్వశక్తి గల దేవుని యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడయ్యారు. The flesh makes you sleep in the world, makes you waste your life and makes you be at the lowest levels. శరీరం అయితే ఈ లోకంలో నేను నిద్రపుచ్చి అత్యంత అట్టడుగు స్థాయికి ఎందుకు పనికి రాకుండా నిద్రపోయేలా చేస్తోంది. But when you are in the Holy Spirit, కానీ నువ్వు పరిశుద్ధాత్మలో ఉన్నప్పుడు, according to Acts 10:38, Jesus was full of the Holy Spirit. అపోస్తుల కార్యం 10:38 ప్రకారం యేసు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఉన్నాడు. God was with him. దేవుడు ఆయన తోడుగా ఉన్నాడు. Remember this verse, Acts 10:38. అపోస్తుల కార్యం 10:38 జ్ఞాపకం ఉంచుకోనండి. Jesus in flesh was filled with the Holy Spirit. శరీరాకారములో ఉన్న యేసు దైవాత్మ చేత నింపబడ్డాడు. And it was a unique experience. అది బహు ప్రత్యేకమైన అనుభవం. And the Holy Spirit came upon Jesus through a unique experience according to Luke 3:22. లూకా సువార్త 3:22 ప్రకారం పరిశుద్ధాత్మ దేవుడే స్వయముగా ప్రత్యేకమైన అనుభూతితో యేసు మీదకు దిగి వచ్చాడు. Until then 30 years Jesus was walking in the flesh. అప్పటి వరకు యేసు 30 సంవత్సరాలుగా శరీరాకారంతో నడుస్తూ ఉన్నాడు. But when the Holy Spirit came upon him కానీ పరిశుద్ధాత్మ శక్తి ఆయన మీదకు వచ్చినప్పుడు, on the banks of the river Jordan when he was baptized, ఆ యొక్క యోర్దాను నది ఒడ్డున ఆయన ఆత్మతో అభిషేకం పొందినప్పుడు, he heard the voice of God saying, "This is my beloved son in whom I am well pleased." ఆయన దేవుని స్వరాన్ని విన్నాడు, ఇదిగో నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఎంతగానో సంతోషించుచున్నాను అని. And his ministry began. ఆ తరువాత ఆయన సేవా పరిచర్య ప్రారంభమైంది. Started walking in the spirit. ఆత్మలో నడవడం ప్రారంభించారు. Miracles began.
అద్భుతాలు ప్రారంభమయ్యాయి. and worldly fame came. లోకపరంగా పేరు ప్రఖ్యాతి వచ్చింది. God was with him. దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడు. No devil could touch him. ఏ అపవాదం ఆయన తాకలేకపోయింది. World opened for him. ఆయన కొరకు లోకము తెరవబడింది. And God's will was perfected in his life. దేవుని చిత్తం ఆయన జీవితంలో సంపూర్ణమైంది. He rose up from the flesh into the spirit realm, just like that. ఆయన శరీర స్థాయి నుంచి ఆత్మ స్థాయికి ఆ రీతిగా లేవనెత్తబడ్డాడు. In this world, ఈ లోకంలో, right in this world, ఈ లోకంలోనే you can also rise up. నీవు కూడా పైకి లేవచ్చు. God lifted me up. దేవుడు నన్ను పైకి లేవనెత్తారు. I was in the flesh. నేను శరీరాకారంతో శరీరిగా ఉన్నా. 18 years old young man. 18 సంవత్సరాల యవ్వనస్తునిగా ఉన్నాను. But when the Holy Spirit came, కానీ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు he filled me ఆయన నన్ను నింపారు. and he made me rise up ఆయన నన్ను పైకి లేచే విధంగా చేశారు. from the flesh into God's realm శరీర స్థాయి నుంచి దైవాత్మ స్థాయికి తీసుకువెళ్ళారు. straight away. నేరుగా And తీసుకువెళ్ళారు. everything that happened in this world was according to God's plan for my life. ఈ లోకంలో జరిగినవన్నీ కూడా నా కొరకైన దేవుని ప్రణాళిక చొప్పున జరిగాయి. I never planned anything. నేను ఎప్పుడు ఏది ఉద్దేశించలేదు. But God's ways, God's thoughts, God's plans began to get fulfilled in my life. అయితే నా జీవితంలో దేవుని మార్గాలు, దేవుని ఆలోచనలు, దేవుని ఉద్దేశాలే నెరవేర్పులోనికి I వచ్చాయి. just trusted him. నేను కేవలం ఆయనను నిరీక్షణ ఉంచాను. I said, Lord, I trust in you. నేను చెప్పాను, ప్రభువా నీ యందే నిరీక్షణ ఉంచుచున్నా. I have no plans of my own, for my future, for my benefit, for my pride, for my worldly fame. ప్రభువా నా కోసం గాని, నా లోకపరమైన ప్రఖ్యాతి కోసం గాని, నా ప్రయోజనం కోసం గాని, నా పేరు ప్రఖ్యాతుల కోసం గాని నాకు ఏ తలంపులు లేవని చెప్పాను. It is all for you. ఇదంతా నీ కొరకే. You take over. నీవు స్వాధీనం చేసుకునండి. Paul Dinakaran is no more his own. It's Christ in him from now on. ఇక మీదటి నుండి పాల్ దినకరన్ తన సొంతం కాదు, తనలో నివాసం చేయుచున్న క్రీస్తుకే సొంతం. And his life is for Christ. ఆయన జీవితం క్రీస్తు కొరకే. That's how the Holy Spirit transforms your life when he comes and fills you. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చినప్పుడు నీ జీవితాన్ని నింపి రూపాంతరపరుస్తాడు. He that is joined with the Lord is one spirit with the Lord. ప్రభువుతో ఏకీభవించిన వాడు ఆయన ఆత్మలో ఏకమై ఉన్నాడు. And he does only the will of God. ఆయన దేవుని చిత్తాన్ని మాత్రమే జరిగిస్తాడు. Jesus said, యేసు అన్నారు, I have not come to fulfill my will, but I have come to fulfill the will of God. నేను నా సొంత ఇష్టాన్ని నెరవేర్చడానికి రాలేదు, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను అన్నారు. And my friends, మరియు నా స్నేహితులారా, for that you need God's Spirit to fill you, guide you, empower you and lead you. అందుకోసమే దేవుని ఆత్మ మిమ్మల్ని నింపాలి, మీలో శక్తిని కుమ్మరించాలి, మిమ్మల్ని నడిపించాలి, మిమ్మల్ని ఆ రీతిగా దీవించి ముందుకు తీసుకువెళ్ళాలి. No more your plans, మీ సొంత తలంపులు కాదిక, but God's plans in you. దేవుని తలంపులే నీలో ఉండాలి. He lifts you up to walk in the realm or the road of God's plan. దేవుని సంకల్పాలు, ఉద్దేశాలనే స్థాయికి ఆయన్ని లేవనెత్తి నడిపిస్తారు. In the nation today, you have the 10th plan, you have the 11th plan which has come up right now. ఈ రోజున దేశంలో మనం గమనించినట్లయితే 10వ ప్రణాళిక, 11వ ప్రణాళిక అంటూ వచ్చేసాయి. You see the 11th plan, the finance plan of the government, it has certain focuses. గమనించండి, ఈనాడు దేశంలో 11వ ఆర్థిక ప్రణాళికకు కొన్ని ప్రత్యేకమైన గమనాలు ఉన్నాయి. It's different from the focus of the 10th plan. 10వ ప్రణాళికలో ఉన్న ఉద్దేశాల కంటే 11వ ప్రణాళికలో ఉన్న ఉద్దేశాలు ప్రత్యేకంగా ఉన్నాయి. Maybe the 10th plan had the focuses on agriculture. ఒకవేళ 10వ ప్రణాళికలో వ్యవసాయం మీద దృష్టి కేంద్రీకరిస్తే, The focuses on reducing population. ఆ యొక్క జనాభా నియంత్రణ మీద ఈ ప్రణాళిక దృష్టి సారిస్తే, But then the 11th plan says we have to grow higher, so we will focus on education. కనుక ఈ 11వ ప్రణాళికలో ఔన్నత్యానికి వెళ్ళాలి కాబట్టి విద్య మీద దృష్టిని సారిద్దాము. We will focus on technology. అలాగే సాంకేతిక విద్య మీద దృష్టి సారిద్దాము. We will focus on international business. అలాగే అంతర్జాతీయ వ్యాపారాల మీద దృష్టి సారిద్దాము. So we will invest in all these areas. తద్వారా ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో మనం పెట్టుబడి పెడదాము. That is the human plan, అది మానవుని యొక్క ప్రణాళిక, nation's plan. దేశాల యొక్క ప్రణాళిక. But when you are filled with the Holy Spirit, you are moving
according to God's plan. కానీ ఎప్పుడైతే నీవు దేవుని ఆత్మ చేత నింపబడతావో దేవుని ప్రణాళిక చొప్పున చెలిస్తావు. And God's plan never changes. దేవుని యొక్క ప్రణాళిక ఎప్పటికీ మారదు. In my life, నా జీవితంలో as I said, నేను చెప్పినట్లుగా both in the academic realm ఆ యొక్క విద్యార్థి దశలోను and in the spiritual realm, ఆత్మీయమైన దశలోను God started equipping me as the Holy Spirit became my friend, పరిశుద్ధాత్మ దేవుడు నాకు స్నేహితుడు కాగా రెండు దిశల్లో ప్రభువు నన్ను బలపరిచారు. to prosper in both ways. రెండు విధానాల్లో వర్ధిల్లినట్లుగా చేశారు. To prosper so that I may fulfill the will of God through that. వర్ధిల్లి తద్వారా నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చున్నట్లుగా చేశారు. In my academic realm, నా యొక్క విద్యా విషయాల్లో as the Holy Spirit filled me. పరిశుద్ధాత్ముడు నన్ను నింపగా, As I said, I finished my degree. నేను చెప్పినట్లుగా నా డిగ్రీని ముగించగా I was honored in the college when I got my convocation. ఆ కాన్వకేషన్ Degree. నా యొక్క డిగ్రీ కాన్వకేషన్ సమయంలో కాలేజీలో ఘనత పొందుకున్నా. But after that, we were wondering as to what graduate course I should do. ఆ తరువాత నా విద్యార్థి దశలో ముందుకు వెళ్ళి ఇంకా ఏ కోర్సు చదవాలా అని ఆలోచిస్తూ ఉన్నాను. So some said I must do MSc. కొంతమంది ఏమో ఎంఎస్సి చదవాలి అన్నారు. Another person said I must do chartered accountancy. కొంతమంది ఏమో చార్టర్డ్ అకౌంటెన్సీ సిఏ చేయాలి అన్నారు. But that was the time MBA came in a big way in 1982. అయితే 1982 సంవత్సరంలో అప్పుడే ఎంబీఏ చాలా పేరు తెచ్చుకుంటూ ఉంది. Only few institutions offered MBA in the whole country. దేశమంతట్లో కేవలం కొన్ని కాలేజీల్లో మాత్రమే ఎంబీఏ అందుబాటులో ఉంది. The Holy Spirit showed me that course. పరిశుద్ధాత్మ దేవుడు ఆ కోర్సు నాకు చూపెట్టారు. And I told my parents, నేను తల్లిదండ్రులతో చెప్పాను, somehow I feel that I should do MBA. ఎలాగైనా నేను ఎంబీఏ చేయాలని నాకు అనిపిస్తోంది. It was a new course. అది క్రొత్త కోర్సు, Nobody knew about it. దాని గురించి ఎవరికి తెలియదు. So everybody in my family said I must MSc or chartered accountancy and so on. మా కుటుంబంలో అందరూ కూడా నేను ఎంఎస్సి చేయాలని సిఏ చేయాలని ఇలా చెప్తూ ఉన్నారు. But the Holy Spirit gave me a guidance that I should do my MBA. అయితే నేను ఎంబీఏ చదవాలని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నడిపించారు. I applied. నేను ఆ విధంగా My అప్లై father చేశాను. prayed about it మా నాన్నగారు దానికోసం ప్రార్థించారు. and he said the Lord guided me also with an assurance that you should do MBA. ఆయన అన్నారు, నువ్వు తప్పకుండా ఎంబీఏ చేయాలని దేవుడు నాకు నిశ్చయిత ఇచ్చి మార్గాన్ని చూపెట్టారని And చెప్పారు. he said you will also finish your PhD in business. ఆయన అన్నారు, వ్యాపారంలో నువ్వు పిహెచ్డి కూడా పూర్తి చేయాలి అని చెప్పారు. I applied to all the institutions in India ఇండియాలో ఉన్న అన్ని ఇన్స్టిట్యూట్స్ కి నేను అప్లై చేశాను. and I wrote all the exams అన్ని పరీక్షలు రాశాను. right from the north to the south. ఉత్తర భారతం నుండి దక్షిణ భారతం వరకు అన్ని రాశాను. I never got in any of the institutions. అయితే ఏ కాలేజీలో కూడా సీట్ రాలేదు. The final university was the Madras University, which is in my own town, Madras. చివరికి ఉన్న యూనివర్సిటీ ఏంటంటే మెడ్రాస్ యూనివర్సిటీ, అది నా సొంత ఊర్లో ఉన్న యూనివర్సిటీ. Now Madras is called Chennai. ఇప్పుడు మెడ్రాస్ ని చెన్నై అంటున్నారు కదా. And the result did not come only in that university. అయితే ఆ యూనివర్సిటీలోనే రిజల్ట్ ఇంకా రాలేదు. So I thought I would not get my MBA నేను seat. అనుకున్నాను నాకు ఇక ఎంబీఏ సీట్ రాదేమో అనుకున్నాను. 20,000 had appeared for the entrance examination for the 30 seats. 30 సీట్ల కోసం ప్రవేశ పరీక్ష పెడితే 20,000 మంది ఆ పరీక్ష రాశారు. But praise God, దేవునికి స్తోత్రం. when God has a plan, దేవునికి తలంపు ఉన్నప్పుడు He will make His children walk in it. ఆయన ఆ తలంపులో తన ప్రజలు నడిచే విధంగా చేస్తారు. I received the admission to the Madras University MBA program in 1982. 1982 సంవత్సరంలో ఎంబీఏ ప్రోగ్రామ్ కోసం మెడ్రాస్ యూనివర్సిటీలో ప్రభు నాకు సీట్ దయచేశారు. I was one amongst the 30. ఆ 30 మందిలో నేను ఒకనిగా ఉన్నాను. And amazingly, in my own town, I got admission. మహాద్భుతమైన రీతిలో నా సొంత పట్టణంలోనే నాకు సీట్ దొరికింది. One of the best universities in the country. దేశంలో ఉన్న ఒక మంచి యూనివర్సిటీలో సీట్ దొరికింది. And it was amazing. అది మహాద్భుతంగా ఉంది. I completed my MBA నేను నా ఎంబీఏ పూర్తి చేసుకున్నాను. with high marks, ఎక్కువ మార్కులు సంపాదించాను, distinction. ఉన్నతమైన మార్కులతో. At that time, I went to apply for PhD. ఆ సమయంలో నేను పిహెచ్డీకి అప్లై చేయడానికి వెళ్ళినప్పుడు It was then I realized the wisdom of God. అప్పుడు నేను దేవుని జ్ఞానాన్ని గుర్తించాను. I felt if I had gone to some other city to do my MBA, ఒకవేళ నేను ఎంబీఏ కోసం వేరే పట్టణానికి ఏదైనా వెళ్ళి ఉంటే I would have lost touch with the ministry. సేవా పరిచర్యతో అనుబంధాన్ని కోల్పోయేవాడిని. Because as I was doing my MBA, ఎందుకంటే నేను ఎంబీఏ చేస్తూ ఉండగానే God brought me into the ministry also. దేవుడు నన్ను సేవలోనికి కూడా తీసుకుని వచ్చారు. It was fantastic. అది మహాద్భుతమైనది.
He was building my academic career ఒకవైపున నా విద్యార్థి దశనాన్ని పెంచుతూ ఉన్నారు, and also was building my spiritual career at the same time. అదే సమయంలో నా ఆత్మీయ దిశను కూడా ఆయన పైకి లేవనెత్తుతూ ఉన్నారు. You know, గమనించండి, at that time my father was working in the State Bank of India. అదే సమయంలో మా నాన్నగారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేస్తున్నారు. He was a top officer there ఆయన అక్కడ ఉన్నతమైన అధికారిగా ఉన్నారు, and he was doing God's work. ఆయన దేవుని సేవ చేస్తున్నారు. At that time a meeting had been arranged for him in a place in Tamil Nadu. ఆ సమయంలో తమిళనాడులో ఒక ప్రాంతంలో ఆయనకు ఒక సభ ఏర్పాటు చేయబడింది. And it was Friday, Saturday, Sunday when the meetings would have to be held. ఆ యొక్క సభలు జరగాల్సిన రోజులు శుక్ర, శని, ఆదివారాలు. But suddenly on Wednesday evening his boss called him and said, Mr. Dinakaran, I want you to run a conference for the bank with the government on Friday. అయితే అకస్మాత్తుగా ఆ ముందు రోజునే మా నాన్నగారిని బ్యాంక్ బాస్ గారు పిలిచి, మిస్టర్ దినకరన్, నువ్వు శుక్రవారం రోజున బ్యాంక్ అధికారుల కోసం ఒక కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయాలి అన్నారు. He didn't know what to do. ఏం చేయాలో ఆయనకు అర్థం కాలేదు. If he tells his boss that he has to go for preaching the gospel, the boss would have thrown him out of his job. ఒకవేళ సభకు వెళ్ళి సువార్త బోధించాలని చెప్పుంటే ఆ బాస్ గారు ఉద్యోగుల నుంచి నెట్టివేసేవాడు. He didn't know what to do. ఏం చేయాలో అర్థం కాలేదు. He was troubled. ఎంతగానో సమస్యలో ఉన్నాడు. He tried to find some other preacher who would fill in on Friday evening. ఆ యొక్క శుక్రవారం సాయంత్రం సభలో ఉన్న ఖాళీ పూర్తి చేయడానికి ఇంకొక ప్రసంగుడి కోసం ప్రయత్నం చేశారు. Nobody was available. ఎవ్వరూ అందుబాటులో లేరు. Amazing, isn't it? మహాద్భుతంగా ఉంది కదూ. But when he prayed, ఆయన ప్రార్థించినప్పుడు the Holy Spirit said, పరిశుద్ధాత్ముడు చెప్పారు, send your son Paul, నీ కుమారుడైన పౌలుని పంపించు, let him go ఆయన్ని వెళ్ళనివ్వు, and stand and speak my word. వెళ్ళి నా వాక్కును మాట్లాడనివ్వు, I will use him. నేను ఆయన వాడుకుంటాను, I will bless the people. నేను ప్రజలను దీవిస్తాను, I will begin the ministry for which I have called him through this meeting. ఈ యొక్క సభ ద్వారానే ఏ పరిచర్య కోసం ఆయన పిలిచానో ఆ పరిచర్యను నేను నిర్మాణం చేస్తాను, ప్రారంభిస్తాను అన్నారు. I was only 20 years old, ఆ సమయంలో నా వయసు 20 సంవత్సరాలు మాత్రమే. quite short, చాలా పొట్టిగా ఉండేవాడిని, lean, సన్నగా ఉండేవాడిని, no experience, అనుభవమే లేదు, no authority, అధికారమే లేదు, just filled with the Holy Spirit. కేవలం పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాను. Just then filled with the Holy Spirit. అప్పుడే పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడిగా ఉన్నా. My father said, you must go. మా నాన్నగారు అన్నారు, నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలి అన్నారు. And it was surprising, అది చాలా ఆశ్చర్యంగా ఉంది. but కానీ I was not afraid. నేను భయపడలేదు. Great peace came. గొప్ప సమాధానం నాకు I వచ్చింది. was proud. నేను చాలా అతిశయంగా ఉన్నాను. God had opened the door for me to speak about him and enter into the ministry. దేవుని గురించి మాట్లాడడానికి, సేవలో ప్రవేశించడానికి దేవుడు నాకు ద్వారాన్ని తెరవజేశారు. I said, how much the Lord has trusted me. నేను అనుకున్నాను, ప్రభు నన్ను ఎంతగా నమ్మారో కదా అని. I am a little boy, నేను చిన్నవాడినే, but how much he has loved me. కానీ ఆయన నన్ను ఎంతగా ప్రేమించారు. How much he has trusted me with his great ministry. అంత గొప్ప సేవలో ఆయన నా పట్ల ఎంత నిరీక్షణ కలిగి ఉన్నారు. And I knew నాకు తెలుసు, the Holy Spirit is my friend. పరిశుద్ధాత్ముడు నా స్నేహితుడు. My parents are not able to come with me to the meeting, నా తల్లిదండ్రులు నాతో కూడా సభకు రాలేకపోయారు, but the Holy Spirit is coming with me. కానీ పరిశుద్ధాత్ముడు నాతో కూడా వస్తున్నారు. That day he made me climb into the road, into the pathway of God and start walking in it. ఆ రోజున దేవుడు నా మార్గంలో నుంచి దేవుని ఔన్నతమైన మార్గంలో తీసుకువెళ్ళి అక్కడ దేవునితో నడిపించడం ప్రారంభించారు. I went there నేను అక్కడికి వెళ్ళాను. and I thought I'll have a roaring applause and a wonderful welcome as I carried the word of God to preach in that city. ఆ యొక్క పట్టణంలో దేవుని యొక్క వాక్యాన్ని తీసుకెళ్లి బోధించబోతున్నాను కనుక బహుఘనమైన బలమైన స్వాగతం నాకు ఉంటుంది అనుకున్నాను. But you know, కానీ మీకు తెలుసా, I got only a tearful welcome. అక్కడికి వెళ్ళి చూస్తే కన్నీళ్ళు వచ్చే స్వాగతమే నాకు లభించింది. They said, where is your father? వారు అడుగుతున్నారు, ఎక్కడ మీ నాన్నగారు? He's a man of God. ఆయన దైవజనుడు. 40,000 people are waiting for him. 40,000 మంది ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. I said, my father could not come. నేను చెప్పాను, మా నాన్నగారు రాలేకపోయారండి. He is held up in his bank job. ఆయన బ్యాంక్ ఉద్యోగులు అలాగే ఉండిపోవాల్సి వచ్చింది. Oh, the organizers were in tears. అక్కడ సభలు ఏర్పాటు చేసిన వాళ్ళు ఏమో కన్నీరు కరుస్తున్నారు. They said, why? వారు అంటున్నారు, అయ్యో ఇలా ఎందుకు? We have been put to shame before the people. ప్రజల ముందు మేము ఎంతో అవమానపరచబడుతున్నాం కదా. And they went to the mic వారు మైక్ దగ్గరికి వెళ్ళారు. and they said, వారు అన్నారు,
We are very sorry, dear friends. ప్రియ స్నేహితులారా, చాలా చింతిస్తున్నాము. Brother DGS Dinakaran is not here. సోదరులు DGS దినకరన్ గారు ఇక్కడికి రాలేకపోయారు. Could not come. రాలేకపోయారు. We are all heartbroken. మా హృదయాలన్నీ బ్రద్దలైపోయాయి. Anyway, his son is here. ఏదేమైనా వాళ్ళ కుమారుడు వచ్చారు. Today he will speak. ఈ రోజు ఆయన మాట్లాడతారు. Tomorrow brother will come. రేపు మరలా సోదరులు వస్తారు. Hallelujah. హల్లెలూయా. And this is how I was introduced to the people. ఈ రీతిగా నన్ను ప్రజలకు వారు పరిచయం చేశారు. That's how humanly my ministry began. ఈ రీతిగా మానవ విధానంతో నా పరిచయం But ప్రారంభమైంది. when God calls you, కానీ దేవుడు నిన్ను పిలిచినప్పుడు He keeps you in high places, in heavenly places with Christ. ఆయన క్రీస్తుతో కూడా ఔన్నత్యముగా పరసంబంధమైన స్థానాల్లో నిన్ను ఉంచుతాడు. And that night, ఆ రాత్రి as I stood up, నేను లేచి నిలబడగా the Holy Spirit stood up with me పరిశుద్ధాత్ముడు నాతో నిలబడ్డారు. and made me speak without any fear. ఏ భయము లేకుండా మాట్లాడే కృప చూపే. என் தந்தை இங்கு வர முடியாததினால் உங்கள் ஒவ்வொருவருக்கும் ஒரு ஏமாற்றம் அடைந்தாற் போல் இருக்கலாம். నా తండ్రి ఇక్కడికి రాలేనందున మీలో ప్రతి ఒక్కరూ బాధపడి ఉండవచ్చు. ஆனாலும் இறைவன் இயேசு யாரையும் உபயோகிக்க முடியும். அவர் யார் மூலமாகவும் தமது அற்புத சக்தியை காட்டுவார். நமது மனம் தளர வேண்டாம். மனிதன் முக்கியம் அல்ல, இறைவன் இயேசுவே நம்மை ஆசீர்வதிக்கிறவர். అయితే మన ప్రభు అయిన యేసు ఎవరినైనా ఉపయోగించుకోగలడు. ఆయన ఎవరి ద్వారానైనా తన అద్భుత శక్తిని చూపించగలరు. మీ హృదయం కలవరపడనీయకండి. మనిషి ముఖ్యం కాదు, మన ప్రభు అయిన యేసే మనలను ఆశీర్వదించు దేవుడు. I never looked at these people. ఈ ప్రజలు నేను ఎప్పుడు చూడలేదు. I was happy. The Holy Spirit is with me. పరిశుద్ధాత్ముడు నాతో ఉండడనే సంతోషంగా ఉన్నాను. The compassion for the people came. ప్రజల మీద ఉన్న కారుణ్యం నాలో కలిగింది. 5,000 people gave their lives to God that night. ఆ రాత్రి 5,000 మంది ప్రజలు వారి జీవితాలు ప్రభువుకు సమర్పించారు. The man who was carried into the meeting in a stretcher because of heart disease rose up, healed, and walked and jumped on the platform. గుండె వ్యాధితో స్ట్రెచ్చర్ మీద తీసుకురాబడ్డ ఆ వ్యక్తి ఆ రాత్రి సభలో స్వస్థపరచబడి లేచి గంతులు వేసి దేవుని నామాన్ని ఎంతగానో మహిమపరిచాడు. That day my ministry began. ఆ రోజున నా సేవ ప్రారంభమైంది. Walking with Christ in heavenly places. పరసంబంధమైన స్థానాల్లో క్రీస్తుతో కూడా నడవడం. Chosen by God before the foundations of the world. భూమికి పునాదులు వేయబడక ముందే దేవుని కోసం ఎన్నిక చేయబడ్డా. God will do that for you. దేవుడదే కార్యాన్ని మీకును చేస్తారు. Shall we pray? ప్రార్థన చేద్దామా? Father, తండ్రి, fulfill your plan in the life of your children. నీ బిడ్డల జీవితాల్లో మీ తలంపులు నెరవేర్చండి. Lift them up to the heavenly places which you have planned for them. మీరు వారి కొరకే ఉద్దేశించిన పరసంబంధమైన స్థానాల్లోనికి వారిని లేవనెత్తండి. Today, ఈ రోజే in Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్. God bless you, my friends. నా స్నేహితులారా, ప్రభు మిమ్మల్ని దీవించును గాక.